వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ పేలవ ప్రదర్శన చేస్తోంది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ ధాటిగా ఆడుతోంది. ట్రావిస్ హెడ్ అద్భుత సెంచరీకి తోడు లంబూషన్ స్ట్రైక్ రొటేట్ ఆ జట్టు విజయం వైపు దూసుకువెళ్తోంది. ఆదిలోనే వికెట్ల వేటను కొనసాగించిన షమి భారత్ గెలుపుపై ధీమా పెంచాడు. 16 పరుగుల దగ్గర వార్నర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ సైతం వెంటనే అవుట్ కావడంతో భారత్ గెలుపుపై ఆశలు పెరిగాయి. ట్రావిస్ హెడ్ అద్భుత ఆట తీరుతో భారత్ ఆశలపై నీళ్లు చల్లాడు. 99 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో హెడ్ సెంచరీ నమోదు చేశాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ కంగారులకు 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విధించింది. కేఎల్ రాహుల్ 66 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తప్ప మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ రాణించకపోవడంతో 240 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ బౌలర్స్లో స్టార్కు 3 వికెట్లు, హజల్వుడ్, కమిన్స్కు 2 వికెట్లు, మ్యాక్స్వెల్, జంపాకు తలో వికెట్ దక్కాయి. ఏ ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చామో ఆ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు ప్రియాంక గాంధీ. ఖానాపూర్, ఆసిఫాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రజల్ని మోసగించి కేసీఆర్ పాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం అవినీతిపై మోదీ ఎందుకు ప్రశ్నించారని నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక బరాబర్ ధరని రద్దు చేస్తామని ప్రకటించారు రేవంత్. 1000 ఎకరాల భూ దోపిడీకి కేసీఆర్ ఫ్యామిలీ పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. జాతీయ నేతలతో వరుస సభలు, ర్యాలీలు నిర్వహిస్తోంది. ఖానాపూర్, ఆసిఫాబాద్ ప్రచార సభల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. బీఆర్ఎస్, బీజేపీలే టార్గెట్ గా విమర్శలు చేశారు. ప్రజల కష్టాలు చూసే తెలంగాణ ఇచ్చాను తప్ప ఒక కుటుంబం కోసం కాదన్నారు. ఖానాపూర్ కాంగ్రెస్ ప్రచార సభలో పాల్గొన్న ప్రియాంక తెలంగాణ ఇచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. 10 ఏళ్లలో చేసింది చెప్పుకోవటానికి కేసీఆర్ కేం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామన్నారు ప్రియాంక. ఈ భాషణోं में बड़ी-बड़ी बातें, बड़े-बड़े घोषणाएं और असलियत में धरातल पे सिर्फ घोटाले, सिर्फ भ्रष्टाचार और सिर्फ अपना स्वार्थ साधने की बात हो रही है. इस तमाशे को आप बंद कर दीजिए. बहुत देख लिया है आपने, बहुत सुन लिया है. अब आपको चाहिए एक ऐसी सरकार जो आपके लिए काम करे. కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు ప్రియాంక గాంధీ. ఆసిఫాబాద్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. కాళేశ్వరం అవినీతిపై మోదీ ఎందుకు ప్రశ్నించారని నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటే అని అన్నారు. తెలంగాణలో ప్రతి స్కీమ్ ఒక స్కామేనని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు. భూ లిక్కర్ మాఫియాతో బీఆర్ఎస్ నేతలు దోపిడీలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలు చైతన్యమైతే ఈ దొంగల్ని తరిమి కొట్టొచ్చని చెప్పారు ప్రియాంక. जब कालेश्वर परियोजना के घोटाले की बात सुनते हैं, जब मिशन भागीरथ का घोटाले के बारे में आप सुनते हैं और जब आपको बताया जाता है कि हजारों करोड़ इसमें से इस घोटाला हुआ है, तो ये किसके पैसे होते हैं? बहनों और भाइयों, सोचो. जब सरकार का SC ST फंड का पैसा SC ST की समाज को मदद करने में नहीं, लेकिन किसी के जेब में जाता है या किसी और योजना में चले जाता है, तो ये आपसे चोरी है बहनों और भाइयों. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ధరణితో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో భూదందాలు జరిగాయన్నారు. కేసీఆర్ పాల్పడ్డ అవినీతిని ఆపితే ఏ పథకమైనా పూర్తవుతుందని రేవంత్ ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణపై గతంలోనే బీజేపీ హామీ ఇచ్చింది కానీ అమలు చేయలేదు. మాదిగల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఎత్తుగడలు వేస్తోందని రేవంత్ అన్నారు. రేపు డిసెంబర్ 4 నుంచి సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఆర్డినెన్స్ ఇవ్వండి. మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసము పాలకపక్షం సిద్ధంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. సంపూర్ణంగా మద్దతు ఇస్తాం, చర్చనే అవసరం లేకుండా ఆమోదిద్దాం. ఇప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వండి, రేపు 4 తారీఖు నాడు బిల్లు పెట్టని మేము మద్దతు ఇస్తామన్నాం. ఎందుకు భారతీయ జనతా పార్టీ అటువైపు వెళ్తలేదు? తెలంగాణను 3 విభాగాలుగా చూడాల్సి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న ఆయన పలు కీలక విషయాల్ని ప్రస్తావించారు. తెలంగాణలో జరిగిన పోరాటాలకు మూలం భూమి అన్నారు. తెలంగాణ చరిత్రను చూస్తే ఆకలి భరించింది కానీ ఆత్మ గౌరవాన్ని సహించలేదన్నారు. అందుకే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగిందని చెప్పారు రేవంత్. స్వరాష్ట్రంలో కేసీఆర్ ఆధిపత్య ధోరణితో ముందుకు వెళ్తున్నారని సూచించారు. 10 ఏళ్లుగా తెలంగాణలో స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదన్నారు రేవంత్ రెడ్డి. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనన్న రేవంత్ సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు.
కేటీఆర్ దిగజారి మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 50,000 మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటాననే మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు వచ్చాయని, నిరుద్యోగులకు నిరాశ మిగిలిందని అన్నారు. కొత్త ఉద్యోగం దేవుడెరుగు, ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేసే పరిస్థితి లేదంటున్నారు. రిటైర్ అవుతున్న కొద్దీ ఏర్పడే వేకెన్సీస్ కూడా నింపే ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. మేము వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యనే ప్రధాన సమస్య. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే అత్యంత ప్రాధాన్యమైన విషయం. దానికి అనుగుణంగానే మా మేనిఫెస్టోలో కూడా చూస్తారు మీరు, 2 లక్షల వేకెన్సీస్ నింపుతామని స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ఇచ్చాము. గాంధీ భవన్ లో ప్రచార ప్రణాళిక కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ కన్వీనర్ల సమావేశం జరిగింది. విజయశాంతి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగింది. ప్రచార స్కెడ్యూల్, ప్రణాళికలపై చర్చించారు. ఇటు గాంధీ భవన్ దగ్గర దళిత నేతలు ఆందోళన చేశారు. కేసీఆర్ దళితుల్ని అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ ఎన్నికలు తెలంగాణ జీవన్మరణ పోరాటం, బతుకుతెరువు సమస్య అన్నారు సీఎం కేసీఆర్. ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూలు, కల్వకుర్తిలో పర్యటించారు సీఎం. రాజకీయాల్లో ఉండాల్సింది ఫ్యాక్షనిస్టులు, గూండాలు కాదని ప్రజలకు మంచి చేసేవారు కావాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులు తప్ప ఏముందని ప్రశ్నించారు. కౌలు రైతులు, పట్టాదారులకు కొట్లాట పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు కేసీఆర్. ప్రజాస్వామ్యంలో ఉండాల్సింది ఫ్యాక్షనిస్టులు, రౌడీలు కాదని మంచి పాలన అందించే నాయకులు ఉండాలని సూచించారు సీఎం కేసీఆర్. అలంపూరు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకప్పుడు నడిగడ్డను చూస్తే కన్నీళ్లు వచ్చేవన్నారు. కానీ 9 ఏండ్లలో పరిస్థితులన్నీ మారిపోయాయని చెప్పారు. వాల్మీకీలు, బోయలను ఎస్టీల్లో కలిపే వరకు ఉద్యమిస్తామన్నారు. కాంగ్రెస్ ను మళ్లీ నమ్మితే మోసపోతామని చెప్పారు. కాంగ్రెస్ వస్తే మళ్ళా దళారీ రాజ్యం, పైరేవకారుల రాజ్యం. నీ భూమి ఆయన భూమికి రాస్తారు, ఆయనది ఇంకోనికి రాస్తారు, 1000 రూపాయల లంచాలు అడుగుతారు. ఇవన్నీ కూడా మళ్ళీ గోల్మాల్ అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించినట్టయితే మీకు అన్ని రకాల లాభాలు జరుగుతాయి. ఇది ఓట్ల పండుగ కాదని తెలంగాణ బతుకుదెరువు పోరాటమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కొల్లాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. ఏ మొహం పెట్టుకుని కొల్లాపూర్లో కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. పక్కనే కృష్ణానది పారుతున్నా 55 ఏండ్ల సాగు, తాగునీరు ఎందుకు ఇవ్వలేదని అడిగారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులే తప్ప ప్రజలెవరూ సంతోషంగా లేరన్నారు. ఇందిరమ్మ రాజ్యం మంచుకుంటే ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టేవారని అన్నారు. ఆలోచించి ఓటేస్తే 5 ఏండ్లు భవిష్యత్తు బాగుంటుందని సూచించారు సీఎం కేసీఆర్. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసి మంచినీళ్ళు అండి, కొల్లాపూర్ తాలూకాలో మంచినీళ్ళు ఎట్లుండే, పక్కపంట కృష్ణానది ఉంటుంది. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడగడానికి సిగ్గుశరం కూడా లేదని మనం చేస్తా ఉన్నాను. 30వ తారీఖున ఓటేయగానే అయిపోదని అసలు సినిమా అప్పుడే ప్రారంభమవుతుందన్నారు కేసీఆర్. నాగర్ కర్నూలు ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. 9 ఏండ్ల సంక్షేమం ప్రతిపక్ష కాంగ్రెస్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల కరెంటు దండగని కాంగ్రెస్ బాహాటంగా చెప్తుందని, ఆ పార్టీ 3 గంటల కరెంటే కోరుకుంటుందన్నారు. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తే రైతు బంధు ఎలా ఇస్తారన్నారు. మళ్లీ పైరవీకారుల రాజ్యం కావాలనా అని అడిగారు కేసీఆర్. గెలిచిన నెల రోజులకే నాగర్ కర్నూలుకు ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మళ్ళా గదే రాజ్యం రావన్నా, మళ్ళా భూములు ఒకరికి రాసి తాకట్లు పెట్టి కేసుల చుట్టూ దింపి, ఆఫీసుల చుట్టూ దింపి, రైతుల దగ్గర లంచాలు గుంజి మళ్ళా దళారీల రాజ్యమే రావన్నా? మీరు ఆలోచన చేయాలి. ఇలా రైతులు 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలన, 55 ఏండ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు కేసీఆర్. కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. మోసపోతే గోసపడతామన్నారు. ఆగం కావద్దు, ఆలోచించి ఓటేయాలని సూచించారు. అసలు రైతులను గుర్తించేందుకే కౌలుదారు కాలం ఎత్తేశామన్నారు. మళ్లీ కౌలుదారులు, పట్టాదారుల మధ్య కొట్లాట పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైందన్నారు కేసీఆర్. బీసీల చైతన్యమేమిటో ఎన్నికల్లో చూపించాలని సూచించారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కాటగలుస్తుంది, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, ఇంతకన్నా ఏం ఉండదు. వాళ్ళ 50 ఏళ్ల పరిపాలన మనం చూసినాం. ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన మీరు చూసినారు. ఈ విషయాలన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి.
వరుస సభలతో కేసీఆర్ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. రేపు మానకొండూరు, స్టేషన్ ఘనపూర్, నకిరేకల్, నల్గొండ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. ఈ నెల 25న పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది బీఆర్ఎస్. ఈ నెల 28తో సీఎం ప్రచారం ముగియనుంది. వరంగల్, గజ్వెల్ సభతో కేసీఆర్ ప్రచారం ముగియనుంది. దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు బీజేపీ చీఫ్ నడ్డా. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారని విమర్శించారు. రైతుల్ని మోసం చేసి భూముల్ని లాక్కున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు జేపీ నడ్డా. రేపు మరోసారి రాష్ట్రానికి రానున్నారు అమిత్ షా. 3 చోట్ల షా ప్రచారం చేయనున్నారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని నిలువునా దోచుకుందన్నారు బీజేపీ అధ్యక్షుడు నడ్డా. కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టుని 1,00,000 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. కుటుంబ పార్టీలపైనే బీజేపీ పోరాటమని చెప్పారు. రైతులను మోసం చేసి భూములను కబ్జా పెట్టారని ఆరోపించారు. తెలంగాణలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయని మండిపడ్డారు. చమురుపై వ్యాట్ ఎందుకు తగ్గించరని ప్రశ్నించారు నడ్డా. तेलंगाना में केसीआर तुष्टीकरण की राजनीति करता है। ये जो धरनी योजना है, ये गरीबों की जमीन को हड़पने की योजना है। बताइए, धरनी योजना गरीबों की जमीन को हड़प रही है कि नहीं हड़प रही है? छुट्टी करोगे कि नहीं करोगे? और ये भ्रष्टाचार है कि नहीं है? ऐसे लोगों को हमको छुट्टी करनी पड़ेगी। जो लगभग 4,000 करोड़ रुपए का सरकारी भूमि का घोटाला किया था कि नहीं किया था? किया था कि नहीं किया था? కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అంతా అవినీతేనన్నారు జేపీ నడ్డా. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి పేరిట కాళేశ్వరంలో ప్రజాధనం లూటీ అయిందని విమర్శించారు. అటు సంక్షేమ పథకాల్లో ఎమ్మెల్యేలే కమిషన్లు తీసుకుంటున్నారని సాక్షాత్తు కేసీఆర్ చెప్పారన్న నడ్డా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు దక్కలేదన్నారు. నారాయణపేటలో జరిగిన బీజేపీ సభలో పాల్గొన్నారు నడ్డా. एक बात की कांग्रेस पार्टी में गारंटी है, एक बात की गारंटी है, और वो केसीआर से मिलती जुलती गारंटी है। दोनों की एक बात की गारंटी है, जहां कांग्रेस होगी, जहां केसीआर होगा, वहां भ्रष्टाचार होगा, इसकी गारंटी है। वहां घोटाला होगा, वहां लूट होगी, वहां लोगों के साथ धोखा दिया जाएगा, ये बात की पक्की है। కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలు బిచ్చమెత్తుకోవాల్సిందేనన్నారు కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. గ్రానైట్ ఎన్నికల్లో గంగుల ఏకఛత్రాధిపత్యాన్ని బద్దలు కొడతానన్నారు. రేషన్ మంత్రి గంగుల ఇన్నాళ్లు రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై పోరాడితే కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్లు 74 కేసులన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేటలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్ని ఆస్తులేయో గంగుల కమలాకర్ పేపర్ పట్టుకొని బాగుపడి రమ్మని చెప్పండి, అన్ని ఊరికి ఇచ్చేస్తా. నువ్వు ఎంత సంపాదించినావో నీ పేపర్ తీసుకొని నేను వస్తా. మరి నువ్వు సంపాదించిన ఆస్తి పాస్తులు మరి బాగుపేటకు రాసిస్తావా అడుగురు ఒక్కసారి. ఏ రోజన్నా బాగుపేటను అభివృద్ధి చేయాలి, బాగుపేటకు రేషన్ కార్డు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. రేషన్ కార్డులు శాంక్షన్ చేసే మంత్రే ఆయనే. ఆయన సంతకం పెడితే రేషన్ కార్డులు అందరికి వస్తాయి. మరి మీరు ఆపిర్రా? నేను ఆపినా? మీరు ఆపిర్రా? సిద్దిపేట జిల్లా భూంపల్లి, అక్బర్పేట మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు. కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలంటూ ఇంటింటికి తిరిగి క్యాంపెయినింగ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు రఘునందన్ రావు. ఒకవేళ నేను ముఖ్యమంత్రిని అయితే మన బొప్పాపూర్కే పేరు వస్తుందని ఆయన చెప్పారు. నా ఎదుగుదలలో బొప్పాపూర్ ఎదుగుదల ఉంటుంది. రేపు నేను చెప్తున్నా, ఇవాళ నేను 2.5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటే 4 సర్కారు దవాఖానలో కొలువులు పెట్టించిన. రేపు నేను మళ్ళీ గెలిచి మంత్రి ముఖ్యమంత్రి అయితే అనుకో, ఎవరికి పేరు వస్తుంది? చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే చింతపడకకు పేరు వచ్చిందా రాలేదా? రేపు రఘునందన్ రావు మంత్రి ముఖ్యమంత్రి అయితే ఇంటికి 10 లక్షలు రావా బొప్పూరల్లో? కావాలా వద్దా? మరి మీరు కూడా వేరే పార్టీకి కొట్టేస్తారా? నేను కూడా వచ్చి మిమ్మల్ని ఓట్లు ఏమని బతిలాడాలా? రేపు మరోసారి రాష్ట్రానికి రానున్నారు అమిత్ షా. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ, కోరుట్ల బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. తరువాత ఉప్పల్ రోడ్ షోలోనూ అమిత్ షా పాల్గొంటారు.
వన్డే వరల్డ్ కప్ విశ్వ విజేతగా ఆసీస్ అవతరించింది. ఫైనల్లో భారత్ను కంగారులు చిత్తు చేశారు. హెడ్ అద్భుత సెంచరీతో ఆ జట్టు విజయ తీరాలకు చేరింది. దీంతో ఆరోసారి ప్రపంచ కప్ని సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో కంగారులు రాణించారు. నాకౌట్లో తడబడుతూ సెమీస్ చేరిన ఆస్ట్రేలియా ఫైనల్ స్థాయికి ప్రదర్శన మంచిగా చేసి మరోసారి కప్ ఎగరేసుకుపోయింది. 8 సార్లు ఫైనల్ ఆడిన అనుభవం ఆ జట్టును జగజ్జేతగా నిలిపింది. హెట్ వీరబాదుడుకు భారత బౌలర్స్ బెంబేలెత్తిపోయారు. వికెట్ తీసేందుకు శ్రమించిన భారత బౌలర్స్ భారీగా పరుగులిచ్చుకున్నారు. ఇటు ఫీల్డింగ్లోనూ ఘోర తప్పిదాలకు ఇండియా మూల్యం చెల్లించుకుంది. ఆదిలోనే ఓపెనర్ వార్నర్ వికెట్ కోల్పోయిన ఆసీస్ ఆ తర్వాత ఆచితూచి ఆడింది. మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ వికెట్లు కూడా త్వరగానే పడటంతో భారత్ శిబిరంలో ఆశలు చిగురించాయి. లక్ష్యం స్వల్పమే అయినా వికెట్లు పడుతూ ఉండటంతో భారత్ గెలుస్తుందని ఫ్యాన్స్ భావించారు. అయితే హెడ్ క్రీజ్లో పాతుకుపోవడంతో భారత బౌలర్స్ శ్రమించారు. ఇటు మరో ఎడ్జ్లో లంబూషన్ సైతం మంచి స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉండటంతో హెడ్ రెచ్చిపోయి 6లు 4లు బాదాడు. దీంతో స్వల్ప లక్ష్యం కంగారులకు మరింత ఈజీ అయింది. హెడ్ 135 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇటు లంబూషన్ కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రాకు 2, షమికి 1 వికెట్ దక్కింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ కంగారులకు 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విధించింది. కేఎల్ రాహుల్ 66 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తప్ప మిగతా బ్యాట్స్మెన్స్ ఎవ్వరూ రాణించకపోవడంతో 240 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ బౌలర్స్లో స్టార్కు 3 వికెట్లు, హజిల్వుడ్, కమిన్స్కు 2 వికెట్లు, మ్యాక్స్వెల్, జంపాకు తలో వికెట్ దక్కాయి. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ పేలవ ప్రదర్శన చేస్తోంది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ ధాటిగా ఆడుతోంది. ట్రావిస్ హెడ్ అద్భుత సెంచరీకి తోడు లంబూషన్ స్ట్రైక్ రొటేట్ ఆ జట్టు విజయం వైపు దూసుకువెళ్తోంది. ఆదిలోనే వికెట్ల వేటను కొనసాగించిన షమి భారత్ గెలుపుపై ధీమా పెంచాడు. 16 పరుగుల దగ్గర వార్నర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ సైతం వెంటనే అవుట్ కావడంతో భారత్ గెలుపుపై ఆశలు పెరిగాయి. ట్రావిస్ హెడ్ అద్భుత ఆట తీరుతో భారత్ ఆశలపై నీళ్లు చల్లాడు. 99 బంతుల్లో 14 4లు, 2 సిక్సర్లతో హెడ్ సెంచరీ నమోదు చేశాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ కంగారులకు 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విధించింది. కేఎల్ రాహుల్ 66 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తప్ప మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ రాణించకపోవడంతో 240 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ బౌలర్స్లో స్టార్కు 3 వికెట్లు, హజిల్వుడ్, కమిన్స్కు 2 వికెట్లు, మ్యాక్స్వెల్, జంపాకు తలో వికెట్ దక్కాయి. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్.